అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబర్కాతుహు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, అవ్వలు ఖసమైని యౌమల్ ఖియామతి జారాని. ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రళయ దినాన ప్రథమంగా ఒక వ్యక్తి గురించి విచారణకు హాజరయ్యేవారు ఇద్దరు. వారు పొరుగువారు. తన పొరుగు వ్యక్తి ఆకలిగా ఉండి తాను కడుపు నిండా తినేవారు ముస్లిం నిజమైన విశ్వాసి కాలేరు. తన సహచరుల పట్ల మంచిగా మెలిగేవాడే దేవుని దృష్టిలో మంచి సహచరుడు. అలాగే తన ఇరుగు పొరుగు వారి పట్ల మంచిగా మసలుకునేవారే దేవుని దృష్టిలో మంచి పొరుగువారు. మన దైవ ప్రవక్త గారు కూడా ఎప్పుడైనా మృదు స్వభావంతోనే ఉండేవారు. తన ఇరుగు పొరుగు వారితోని చిరునవ్వుతోనే పలకరిస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడూ పిల్లలతో కూడా చాలా మృదు స్వభావంతోనే వ్యవహరిస్తూ ఉండేవారు. అలాంటి వైఖరిని ప్రతి ముస్లిం కూడా కలిగి ఉండాలి. అప్పుడే నిజమైన విశ్వాసిగా పరిగణించబడతారు.